ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి ముందరగల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి కార్యక్రమం షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం మరియు దాని అనుబంధ అంబేద్కర్ సేవా సమితి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమారి యాదవ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భయగళ్ల శ్రీరాములు, ప్రముఖ న్యాయవాదులు బైగళ్ల బలవంత, గణేష్, భూపాల్ రావు, బైండ్ల కుమార్, బిజెపి నాయకులు బొడ్డుగారి విజయ్, బైగళ్ల బాల మల్లేష్, మెట్టు శ్రీధర్, కొమరగూడెం వెంకటేష్, అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు కొమరగూడెం శంకర్, మాజీ వార్డ్ నెంబర్ కర్నే లక్ష్మయ్య, ఎం శ్యామ్, బ్యాతోల్ వెంకటేష్, బొడ్డుగారి రాములు, బ్యాగరి శ్రీనివాస్, నిరుడి యాదయ్య, బైగళ్ల కృష్ణ, క్యాసారం బాలరాజ్ మరియు సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు। ఈ రోజు 118వ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా పటాన్చెరులో జగ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించినటువంటి మా సోదరులు మరియు అదేవిధంగా పటాన్చెరు కార్పొరేటర్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి గారితో సహా మా యొక్క బంధువులందరూ ఇక్కడ ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు। అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారికి మనం ఎందుకు సేవ చేయాలి, ఆయన యొక్క అడుగుజాడలు మనం ఎందుకు నడవాలనే విధానాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కానివ్వండి, దేశంలో ఉన్న నివసిస్తున్న ప్రజలు ప్రతి ఒక్కరి కొరకు ఆయన నడుము బిగించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశాన్ని రక్షించడం కోసం భారత రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ను కాపాడడం కొరకు ఆయన ఈ దేశంలో అవతరించి, నిజంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాసిండు, దాన్ని తను కాపాడలేడు, ఎందుకంటే ముందే పోయిండు కాదు కనుక ఈయన వల్లనే ఈనాడు ఈ దేశంలో నడుస్తున్న విధానం, ఈ రాజకీయం, ఈ యొక్క మన వాళ్ళందరూ కూడా పైకి పోవడం, అన్ని కులాల వాళ్ళు, అది కేవలము మన జగ్జీవన్ రామ్ గారి యొక్క నాయకత్వంలో మన విజయవంతం చేయడం జరిగింది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ముందు పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళ యొక్క పెద్దల మానీయుల అడుగుజాడలకు ముందుకు పోవాలంటే మనము ఒక పట్టుదలతో వాళ్ళకు మనం కార్యక్రమాలు చేస్తేనే ఘనంగా నివాళులు అర్పించిన వాళ్ళము అవుతామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులు మా న్యాయవాది శ్రీరాములు, బలవంత, గణేష్, భూపాల్, మా సోదరుడు ఇక్కడ శ్రీధరు, మా తమ్ముడు శంకర్, వెంకటేష్, లక్ష్మణ్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కసారి వెంకటేష్, యాదయ్య, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇక ముందు బలవంత్ గారు అన్నట్టుగా ఇక్కడ చాలామంది మనము ఇక్కడ రావాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది, కానీ దానికి ఒక టైం లేక ఈరోజు కూడా నిన్న మనం 9 గంటలకు కానీ టైం పెట్టినంత ప్రముఖులను అడిగి టైం పెడితే టైం దించిన కనుక ఇక ముందు అలాంటి కాకుండా చేయాలని చెప్పినట్టు। జై భీమ్, జై భారత్, జై భీమ్, జై భారత్।